గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం దేనికోసం మాట్లాడుకున్నాం? ప్లాస్మా మెంబ్రేన్ కోసం మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క సూక్ష్మ నిర్మాణం ఏ విధంగా ఉంటుందన్న చూద్దాం అనమాట. ప్లాస్మా మెంబ్రేన్ యొక్క నిర్మాణం అనేది, స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ ప్లాస్మా మెంబ్రేన్ గురించి చాలా మంది శాస్త్రవేత్తలు చాలా రకరకాల అభిప్రాయాలు అనేది కలిగి ఉన్నారనమాట. దీంట్లో మనకి ఇవి లిపిడ్స్, ప్రోటీన్స్, ప్లాస్మా మెంబ్రేన్ దేంతో ఫామ్ అయిందని చెప్పుకున్నాం మనం. లిపిడ్స్, ప్రోటీన్స్ తో ఫామ్ అయిందని చెప్పుకున్నాం కదా. ఈ లిపిడ్స్, ప్రోటీన్స్ అనేవి ఎన్ని లేయర్స్ గా ఉంటాయి, ఎన్ని భాగాలుగా ఉంటాయి, వాటి యొక్క సూక్ష్మ నిర్మాణం మనకి మైక్రో స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది అన్న విషయం గురించి చాలా మంది శాస్త్రవేత్తలు మనకి చాలా రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు. వాళ్ళు కొన్ని మనకి మోడల్స్ అనేవి ఇచ్చారనమాట. కొన్ని మోడల్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ మనం బైలిపిడ్ లేయర్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. ఏంటి? ద్విస్తరిత లిపిడ్, ద్విస్తరిత నమూనాగా తీసుకుంటాం అనమాట. లిపిడ్ ద్విస్తరిత నమూనా. దీన్ని ఎవరు మనకి ఇంట్రడ్యూస్ చేశారంటే గోర్డర్ అండ్ గ్రెండల్ అనే శాస్త్రవేత్తలు. ఎవరమ్మా? గోర్డర్, గ్రెండల్. లిపిడ్ బైలేయర్ మోడల్, లిపిడ్ బైలేయర్ మోడల్ గోర్డర్ అండ్ గ్రెండల్ అనే శాస్త్రవేత్తలు మనకి 1925లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. గోర్డర్ అండ్ గ్రెండల్ అనే శాస్త్రవేత్తలు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే ద్విస్తర నమూనాలుగా పిలుస్తాం. వీటిని ఏమని పిలుస్తాము? ద్విస్తర నమూనాలు అని పిలుస్తాం అనమాట. దీంట్లో మనకి ఏం కనిపిస్తాయంటే లిపిడ్స్. ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుంటామంటే రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుంటాము? రెడ్ బ్లడ్ సెల్స్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి మనం ఏం చేస్తామంటే రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉన్న లిపిడ్ లేయర్ ని మనం సపరేట్ చేస్తాం. ఏం చేస్తాము? ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి ఏం చేస్తాము? లిపిడ్స్. ఈ లిపిడ్స్ ని సపరేట్ చేసాం. దీన్ని ఏం చేసామంటే దీన్ని ఒక లేయర్ లాగా పైన వాటర్ పైన మనం ఏం చేసామంటే ఒక లేయర్ లాగా ఫామ్ చేసాం. ఈ లిపిడ్ లేయర్ ని ఏం చేసాము? పోసేసాం. వాటర్ పైన పోసినప్పుడు అది ఏమైంది? ఒక లేయర్ లాగా ఫామ్ అయింది అనమాట. ఏమైంది? ఒక లేయర్ లాగా మనకి కనిపిస్తుంది. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి ఏం చేసాము? దీంట్లో మనకి లిపిడ్స్ ని సపరేట్ చేసాం. ఇవి మనకి ఎన్ని త్వచాన్ని కలిగి ఉన్నది? దీంట్లో 2 లేయర్స్ ని కలిగి ఉంది అనమాట. ఏంటి? 2 మెంబ్రేన్స్ ని కలిగి ఉంది. దీన్ని మనం వేసినప్పుడు, ఈ లిపిడ్స్ ని వేసినప్పుడు ఏముంది? ఒక లేయర్ ఫార్మేషన్ అనేది వచ్చింది అనమాట. సర్ఫేస్ మీద, ఉపరితలం మీద ఒక లేయర్ ఫార్మేషన్ వచ్చింది. ఇందులో మనకి లిపిడ్స్ లో ఎన్ని త్వచాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇవి ఎన్ని స్థలాలను కలిగి ఉన్నదంటే 2 మెంబ్రేన్స్ లేదా 2 స్థలాన్ని కలిగి ఉంది అనమాట. ఏం కలిగి ఉంది? 2 స్థలాన్ని కలిగి ఉంది. అవి ఏంటి? 2 మెంబ్రేన్స్, అవుటర్, ఇన్నర్ మెంబ్రేన్ గా తీసుకుంటాం అనమాట. అదేంటి? అవుటర్, ఇన్నర్ మెంబ్రేన్ గా తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇలా వేస్తాం. ఈ రెండింటికి ఏం చేయాలంటే డిఫరెన్స్ ఏంటి? దేని యొక్క సర్ఫేస్ మనకి ఎక్కువగా ఉంది అన్న తెలుస్తుంది. అలా చూస్తే మనకి ఏం తెలుస్తుంది? దేని యొక్క సర్ఫేస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అంటే మెంబ్రేన్స్ కాదు, మెంబ్రేన్స్ యొక్క సర్ఫేస్ కాదు, దీనికి ఇప్పుడు 2 డిఫరెన్స్ మనకి ఏం తెలుస్తుంది? ఈ తీసుకున్న మనకి ఈ సర్ఫేస్ కంటే దీని యొక్క మన సర్ఫేస్ అనేది మనం పోసాం కదా. దీన్ని ఏం చేసాము? వాటర్ మీద పోసాం. దీని యొక్క సర్ఫేస్ అనేది, ఉపరితలం అనేది ఎక్కువగా ఉంది అన్న విషయం తెలుస్తుంది అనమాట. దీంట్లో మనకి ఏం తెలుస్తుంది? లిపిడ్స్ లో మనకి 2 స్థరాలు అనేవి, 2 మెంబ్రేన్స్ అనేవి ఉన్నాయని తెలుస్తుంది. ప్లస్ వీటి ఉపరితలం కంటే దీని యొక్క ఉపరితలం అనేది పెద్దగా, ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి బ్లడ్ సెల్స్ యొక్క ఉపరితలం కంటే దీని యొక్క ఉపరితలం అనేది పెద్దగా ఉంది అన్న విషయం తెలుస్తుంది అనమాట. దీన్ని ఏమని పిలుస్తున్నాము? లిపిడ్ బైలేయర్ నమూనాగా తీసుకుంటాం అనమాట. ఏమంటున్నాం దీన్ని? లిపిడ్ ద్విస్తర నమూనా. లిపిడ్ ద్విస్తర నమూనా 1925లో గోర్డర్ అండ్ గ్రెండల్ అనే శాస్త్రవేత్తలు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో సింపుల్ గా ఇక్కడ మనం నేర్చుకునేది ఏముంది? సింపుల్ గా ఓన్లీ బ్లడ్ సెల్స్ తీసుకుంటున్నాం, రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకుంటున్నాం. హ్యూమన్ బాడీలోనే రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకొని దాంట్లో నుంచి ఏం చేస్తున్నాము? లిపిడ్స్ ని సపరేట్ చేస్తున్నాం. సపరేట్ చేసి దాన్ని సర్ఫేస్, దాన్ని ఒక లేయర్ ఫార్మేషన్ చేస్తున్నాం. లేయర్ ఫార్మేషన్. దాన్ని ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం మనం?
వాటర్ తీసుకొని దానిపైన వాటర్ మీద పోసినప్పుడు ఏమవుతుందంటే పైన ఒక లేయర్ ఫార్మేషన్ వస్తుంది. ఆ లేయర్ ఫామ్ ని మనం చూస్తే అది ఎలా కనిపిస్తుంది, మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే దాంట్లో మనకి లిపిడ్స్ లో రెండు స్తరాలు అనేవి, టూ మెంబ్రెన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఏం కనిపిస్తాయి? టూ మెంబ్రెన్స్ కనిపిస్తాయి. ఆ టూ మెంబ్రెన్స్ అవుటర్ మెంబ్రెన్ అంటున్నాము, ఇన్నర్ మెంబ్రెన్ అంటున్నాం. టూ మెంబ్రెన్స్ ఏంటి? అవుటర్, ఇన్నర్ మెంబ్రెన్. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఈ లేయర్ లా ఫామ్ చేసినది ఎక్కువ సర్ఫేస్ కలిగి ఉంది, ఎక్కువ ఉపరితలాన్ని ఇది కలిగి ఉంది, ఇది తక్కువ ఉపరితలాన్ని కలిగి ఉంది అన్న విషయం తెలుస్తుంది అనమాట. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాము? లిపిడ్ ద్విస్తర నమూనా. లిపిడ్ లో రెండు స్తరాలు అనేవి, టూ మెంబ్రెన్స్ అనేవి ప్రజెంట్ అయినది అన్న విషయానికి మనకి ఎవరు చెప్పారు? గోర్టర్ అండ్ గ్రెండల్ అనే శాస్త్రవేత్త 1925 లో చెప్పడం అనేది జరిగింది అనమాట. రెండోది నెక్స్ట్ డేనియల్ అండ్ డేల్సన్ మోడల్. డేనియల్ అండ్ డేల్సన్ మోడల్. డేనియల్ అండ్ డేల్సన్. ఈ డేల్సన్ మనం ఏమని పిలుస్తామంటే మోడల్ పేరేమో డేనియల్ అండ్ డేల్సన్ మోడల్ అంటున్నాం కదా, నమూనా అంటున్నాం కదా. డేనియల్ అండ్ డేల్సన్ నమూనా. ఇక్కడ మనకి శాస్త్రవేత్తల పేర్లు కూడా ఏంటంటే ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు డేనియల్ అండ్ డేల్సన్, హ్యూగో డేల్సన్ అనమాట. ఆయన పేరేంటి? డేల్సన్ అని సింపుల్ గా చెప్పుకున్నాం కదా, హ్యూగో డేల్సన్. అతని పేరేంటి? హ్యూగో డేల్సన్. 1934 లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది అనమాట. దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1934 లో. ఇవన్నీ డేనియల్ అండ్ డేల్సన్ అనేవాళ్ళు ఒక మోడల్ అనేది ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారు? ఒక మోడల్ ఇచ్చారు. ఈ మనకి దీంట్లో చూస్తే కనిపించేది ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ కూడా మెయిన్ గా ఎవరు కనిపిస్తారు? ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ఇక్కడ మనం ఓన్లీ లిపిడ్స్ కోసమే మాట్లాడుకున్నాం. లిపిడ్ బైలేయర్ మోడల్లో దేనికోసం మాట్లాడుకున్నాం? ఓన్లీ లిపిడ్స్. కానీ ఇక్కడ లిపిడ్స్ తో పాటు ప్రోటీన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ లిపిడ్స్ తో పాటు ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఈ లిపిడ్స్ ప్రోటీన్స్ మాట్లాడుకునేది దేనికోసం మాట్లాడుకుంటాము? లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ కోసం మాట్లాడుకుంటాం అనమాట. ఇక్కడ మనకి పై లేయర్స్ లో, పైన కింద లేయర్స్ లో కనిపించే ఏంటి? ఇవి ప్రోటీన్స్. ప్రోటీన్స్ అనేవి రెండు వరుస మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? పైన కింద రెండు మనకి లేయర్స్ లో కనిపిస్తున్నాయి. టూ మెంబ్రెన్స్ ఎక్కడ? పై లేయర్, కింద. వీటి మధ్యలో మనకి ఒక లైన్ ఫార్మేషన్ లో లిపిడ్స్ అనేవి టూ లేయర్స్ లో ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. ఏంటి? ఇవి మనకి మధ్యలో కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏమని పిలుస్తున్నా? లిపిడ్స్. పైనేమో కింద పైన వరుసలో ఎవరున్నారు? పై వరుస కింద వరుసలోనేమో ప్రోటీన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాటి మధ్యలో టూ లైన్స్ ఫార్మేషన్ లో ఎవరుంటారు? లిపిడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ లిపిడ్స్ అనేవి మనకి తెలుసు, దీనికి టూ పార్ట్స్ ఉంటాయి. కదా. ఒకటి పోలార్ టైల్ అంటాం, పోలార్ హెడ్ గా తీసుకుంటాం. ధ్రువ తల భాగంగా తీసుకుంటాం, ధ్రువ తోక భాగంగా తీసుకుంటాం. టైల్ అండ్ హెడ్ గా, హెడ్ అండ్ టైల్ గా తీసుకుంటా ఉంటాం కదా, ఈ రెండు భాగాలు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లిపిడ్స్ ఉన్నాయి కదా, ఈ లిపిడ్స్ టూ లేయర్ ఫార్మేషన్ లో ఎక్కడ ఉన్నాయి? రెండు వరుసల్లో మనకి రోస్ లో ఎక్కడ అరేంజ్ అయ్యాయి? మధ్యలో రెండు ప్రోటీన్ పొరలకి మధ్యలో ఈ లిపిడ్స్ అనేవి రెండు వరుసల్లో ఉన్నాయి కదా. ఈ రెండు వరుసల్లో ఉన్న ఈ లిపిడ్స్ యొక్క పోలార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ప్రోటీన్స్ మెంబ్రేన్ కి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. దేనికి అటాచ్ అయి ఉంటాయమ్మా? ఈ హెడ్స్, పోలార్ హెడ్స్ ప్రోటీన్ మెంబ్రేన్. ఇదంతా ఏంటిది? ప్రోటీన్ కదా, ప్రోటీన్ యొక్క పొర లేదా మెంబ్రేన్, త్వచంగా తీసుకుంటాం. ఈ త్వచానికి ఈ లిపిడ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట, అంటుకొని ఉంటాయి. ఎలా ఉంటాయి? అతుక్కొని లేదా అంటుకొని ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నా అలాగే ఉంటుంది, ఇక్కడ చూసుకున్నా ఇవి అతుక్కొని ఉంటాయి అన్నమాట. ఇవి మనకి హెడ్స్ అనేవి గోళాకారంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి? గోళాకారంగా కనిపిస్తాయి. ఈ పోలార్ హెడ్స్ అనేవి గోళాకారంగా ఉంటాయి. ప్లస్ ఇవి ఏ మనకి గుణాన్ని కలిగి ఉంటుందంటే యాంఫిఫాటిక్ లక్షణాన్ని కలిగి ఉంటుంది అనమాట. యాంఫిఫాటిక్ లక్షణాన్ని తెలుసు కదా మనకి, జలప్రియ, జల విరోధ లక్షణాలు ఇవి కలిగి ఉంటాయని. యాంఫిఫాటిక్ లక్షణాన్ని కలిగి ఉంటాయి అనమాట. యాంఫిఫాటిక్ లక్షణాన్ని ఇవి కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఈ నమూనా ద్వారా ఏం తెలిసింది? లిపిడ్స్, ప్రోటీన్స్ రెండు పొరలుగా ఉంటాయి అన్నది తెలిసింది. ఏంటి? రెండు పొరలుగా ఉంటాయి. దేన్ని అటాచ్ అవ్వ ఉంటుంది? ప్రోటీన్స్ ని
ప్రోటీన్స్ మెంబ్రేన్ అటాచ్ అయ్యి లిపిడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్రోటీన్స్ మెంబ్రెన్స్ ని అటాచ్ అయ్యి లిపిడ్స్ అనేవి ఉంటాయి. ఇది డేనియల్ అండ్ డేవిసన్ మోడల్ గా తీసుకుంటాం అన్నమాట. థర్డ్ మోడల్ ప్రమాణ త్వచ నమూనా యూనిట్ మెంబ్రేన్. థర్డ్ వన్ యూనిట్ మెంబ్రేన్. ఈ యూనిట్ మెంబ్రేన్ కోసం మనకి రాబర్ట్సన్ అనే శాస్త్రవేత్త యూనిట్ మెంబ్రేన్ గురించి ఎవరు చెప్పారమ్మా? రాబర్ట్సన్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది అనమాట. ఇది నోట్ చేసేసుకున్నారు కదా. రాబర్ట్సన్ మనకి ఎవరు చెప్పారు? రాబర్ట్సన్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ప్రమాణ త్వచ నమూనా యూనిట్ మెంబ్రేన్. ప్రమాణ త్వచ నమూనా రాబర్ట్సన్ ఎప్పుడు 1957 రాబర్ట్సన్ ప్రమాణ త్వచ నమూనాని 1957 లో మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. 1957 లో ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఇక్కడ కూడా మనకి ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఏం కనిపిస్తూ ఉంటాయి? ప్రోటీన్స్ అండ్ లిపిడ్సే కనిపిస్తాయి. ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ఇక్కడ మనకి ఈ పటలికలు అనేవి ఎలా ఉంటాయి అంటే మెంబ్రెన్స్ ఎలా ఉంటాయి అంటే త్రిస్తరితంగా ఉంటాయి అన్నమాట. 3 మెంబ్రెన్స్ ఎలా ఉంటాయి? త్రిస్తరిత నమూనా అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. 3 పటలికాయుతంగా ఉండడం వీటిని గుర్తించారు. కాబట్టి వీటికి ఏమని పేరు పెట్టామంటే ప్రమాణ త్వచ నమూనా అంటాం అన్నమాట. ప్లాస్మా త్వచంలో ఈ మెంబ్రెన్స్ అనేవి ఎలా ఉంటాయి? 3 పటలికాయుతంగా 3 మెంబ్రెన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటికి ఏమని పేరు పెట్టారు? రాబర్ట్సన్ ప్రమాణ త్వచ నమూనాగా పేరు పెట్టాడు అనమాట. ప్రమాణ త్వచ నమూనాగా వీటికి పేరు పెట్టాడు. నెక్స్ట్ దీంట్లో ఉన్న ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ప్రోటీన్స్ అనేవి ధన విద్యుదావేశాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ప్రోటీన్స్ ధన విద్యుదావేశాన్ని కలిగి ఉంటాయి. లిపిడ్స్ రుణ విద్యుదావేశాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. రుణ విద్యుదావేశాన్ని లిపిడ్స్ ఏం కలిగి ఉంటాయి? రుణ విద్యుదావేశాన్ని ఇవి కలిగి ఉంటాయి. ధన విద్యుదావేశము ఈ రెండింటి మధ్య మనకి ఈ ఆవేశం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి రెండు దగ్గరికి ధన విద్యుదావేశం రుణ విద్యుదావేశం ఉండడం వల్ల ఏమవుతాయంటే ఈ 2 స్థరాల మధ్య విద్యుత్ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ 2 స్థరాల మధ్య ఏం ఏర్పడుతుంది? విద్యుత్ స్థిరత్వం ఏర్పడి ఇవి దగ్గరికి రావడం అనేది జరుగుతుంది అనమాట. దగ్గరగా వచ్చి చేరుతాయి. ఇందులో మనకి ఈ లిపిడ్స్ అనేవి ఎలా ఉన్నాయి చూడండి. మనకి లైన్ ఫార్మేషన్ ఉన్నాయి కదా, ఒక క్రమ పద్ధతిలో అమరు ఉంటాయి. ఇలా క్రమ పద్ధతిలో అమరు ఉండడానికి కారణం ఏంటి? వీటికి ప్రోటీన్స్ ఏమో ధన విద్యుదావేశము, దీనికి ఏమో ఏముంది? నెగిటివ్ మనకి ఛార్జ్ ఉంది కదా. లిపిడ్స్ నెగిటివ్, ప్రోటీన్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా. ఈ 2 ఉండటం వల్ల ఏమవుతున్నాయంటే క్రమంగా ఒక స్థిరత్వం, రెండింటి మధ్య ఒక స్థిరత్వం ఏర్పడి ఒక క్రమ పద్ధతిలో ఇవి అరేంజ్ అయి ఉన్నాయి అన్నమాట. ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ ఉంటాయి. ప్రోటీన్స్ రెండు మనకి పైన క్రింద ఏముంటాయి? ప్రోటీన్స్ లేయర్స్ ఉంటాయి. వాటి మధ్యలో మనకి లిపిడ్స్ అనేవి 2 వరుసల్లో, ఇక్కడ కూడా సేమ్ మనకి 2 వరుసల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. 2 వరుసల్లో ఇక్కడ కూడా మనకి లిపిడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకి పైన లేయర్ లో ఉన్న ప్రోటీన్స్ మాత్రం ఎలా ఉంటాయంటే ఫోల్డెడ్ గా ఉంటాయి. పైన లేయర్స్ లో ఉన్న ప్రోటీన్స్ మాత్రం ఫోల్డెడ్ గా ఉంటాయి. కింద లేయర్స్ లో ఉన్న ప్రోటీన్స్ మాత్రం ఎలా ఉంటాయంటే గోళాభంగా, కొంచెం రౌండ్ గా మనకి గోళాభంగా ప్రోటీన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మధ్యలో లిపిడ్స్ ఒక వరుస క్రమాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఒక వరుస క్రమాన్ని ఇవి కలిగి ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ నమూనాని, ప్రమాణ త్వచ నమూనాని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారమ్మా? రాబర్ట్సన్ అనే ఆయన 1957 లో ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది చూడంగానే మనకి ఈ మెంబ్రేన్ లో ఏం కనిపించింది? అది ఎలా కనిపించింది? 3 పటలికాయుతంగా కనిపించింది. మెంబ్రేన్ అనేది ఎలా ఉంది? 3 పటలికాయుతంగా కనిపించింది. కాబట్టి దీన్ని ఏమని పిలిచాడు? యూనిట్ మెంబ్రేన్ గా పిలిచాడు అనమాట. దీన్ని ఏమని పిలిచాడు? యూనిట్ మెంబ్రేన్ గా. 3 పటలికాయుతంగా ఉండడం వల్ల దీన్ని యూనిట్ మెంబ్రేన్ అని పిలిచాడు అనమాట. నెక్స్ట్ దీంట్లో మనకి ప్రోటీన్స్ కేమో ఏ ఛార్జ్ కలిగి ఉంది? పాజిటివ్ ఛార్జ్
అదేవిధంగా మనకి లిపిడ్స్ తీసుకుంటే నెగిటివ్ ఛార్జ్ ఇది కలిగి ఉందన్న విషయం మనకి తెలుసు కదా. ఈ ఉండడం వల్ల ఇవి ఏం చేస్తున్నాయి, రెండు మెంబ్రేన్స్ కూడా కొంచెం దగ్గరగా వచ్చి ఒక స్థిరత్వం మనకి ఈ కరెంట్ వల్ల ఏమవుతుంది, ఒక ఎనర్జీ ఫామ్ అయ్యి స్థిరత్వం అనేది వచ్చి ఇవి కొంచెం దగ్గరగా రావడం అనేది జరుగుతుంది. దగ్గరగా వచ్చి ఒక లైన్ ఫార్మేషన్ ఉంటాయి. ప్రోటీన్స్ పైనది అయితేనేమో ఫోల్డెడ్, కిందది అయితేనేమో గోళాభంగా కనిపిస్తుంటుంది అనమాట. ఇది ప్రమాణ త్వచ నమూనా. నెక్స్ట్ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. నెక్స్ట్ వన్ ఏంటి, ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ గా తీసుకుంటున్నాం. దీన్ని 1972లో సింగర్ అండ్ నికోల్సన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. సింగర్ అండ్ నికోల్సన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. దీంట్లో కూడా మనకి ఎవరు కనిపిస్తారంటే ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ఇక్కడ కూడా మనకి ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ కనిపిస్తాయి. ఈ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్, ఈ ప్రోటీన్స్ కి లిపిడ్స్ కి కూడా మనకి ఏముంటది, లిపిడ్స్ తీసుకున్నాం అనుకోండి 2 పార్ట్స్ ఇందులో ఉంటాయని చెప్పుకున్నాం కదా. లిపిడ్స్ లో 2 పార్ట్స్ ఏంటది, లిపిడ్స్ లో 2 లేయర్ ఫార్మేషన్ లో ఉంటుంది. ఒక లిపిడ్ మనం ఇలా తీసుకుంటే దీనికి పోలార్ హెడ్ ఉంటుంది, పోలార్ టైల్ అనేది ఉంటుంది. ధ్రువ తల భాగము, ధ్రువ తోక భాగం అనేవి 2 భాగాలు ఉంటాయి కదా. ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా తీసుకుంటే దీంట్లో కూడా మనకి ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అనేవి దీంట్లో కనిపిస్తాయి. ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ 2 దీంట్లో కనిపిస్తాయి. కానీ ఇక్కడ ప్రోటీన్స్ ఎక్కడ మనకి ఫామ్ అయి ఉంటాయంటే లిపిడ్స్ మధ్యలో, కొన్ని ఏమో అంతర్గతంగా, కొన్ని బహిర్గతంగా ఈ లిపిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకసారి మనం ఈ డయాగ్రామ్ మనం ఒకసారి చూద్దాం. మొత్తం లిపిడ్స్, ఇది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అన్నమాట. ఏంటిది, ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాగా తీసుకుంటాం అన్నమాట. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. దీంట్లో మనకి లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ 2 కనిపిస్తాయి. ఏంటది, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ 2 కనిపిస్తాయి అన్నమాట. లిపిడ్స్ తీసుకుంటే లిపిడ్స్ ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. ఇదంతా కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సీగా తీసుకుంటున్నాం అనమాట. దీని ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటున్నాము, ఇది లిపిడ్స్ యొక్క సీగా తీసుకుంటున్నాం. ఈ లిపిడ్స్ యొక్క సి తీసుకుంటే, సి అనుకుంటే దీంట్లో మనకి అంతర్గతంగాను బహిర్గతంగాను కొన్ని ప్రోటీన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంతర్గతంగాను బహిర్గతంగాను ఎవరు కనిపిస్తారమ్మా, కొన్ని ప్రోటీన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ లిపిడ్స్ ఫస్ట్ మాట్లాడుకుంటే లిపిడ్స్ లో 2 పార్ట్స్ మనకి కనిపిస్తాయి. ఇది ఈ భాగాన్ని ఏమని చెప్తున్నాము, ధ్రువ తల భాగంగా తీసుకుంటున్నాము, దీన్ని తోక భాగంగా తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకి ఒక లైన్ ఫార్మేషన్ లో, బైలేయర్ ఫార్మేషన్ లో ద్విస్తరంగా ఇవి అరేంజ్ అయి ఉంటాయి. దీంట్లో మనకి ఇదంతా ఒక లిపిడ్ సీగా తీసుకుంటే, లిపిడ్ సముద్రంగా తీసుకుంటే దీంట్లో ప్రోటీన్స్ అనేవి మనకి 2 టైప్స్ గా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. ప్రోటీన్స్ అవి బహిర్గతంగా కనిపించేవి, రెండోది మనకి అంతర్గతంగా కనిపించేవి అన్నమాట. బహిర్గతంగా కనిపించేవి అంతర్గత ప్రోటీన్స్. కొన్నేమో మనకి బయటికి కనిపిస్తుంటాయి. బయటికి కనిపించే ప్రోటీన్స్ ఏమో బహిర్గత ప్రోటీన్స్ అని పిలుస్తాము. లోపల ఉన్న వాటిని మనం ఏమని పిలుస్తున్నాము, అంతర్గత ప్రోటీన్స్ గా పిలుస్తున్నాం అన్నమాట. లోపల కనిపించే వాటిని, లోపల ఉన్న వాటిని ఏమని పిలుస్తున్నాము, అంతర్గత ప్రోటీన్స్ గా పిలుస్తున్నాం అన్నమాట. ఈ సి అనుకుంటున్నాం కదా, లిపిడ్ అంతా కూడా ఒక సి లా కనిపిస్తుంది కదా. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ సిలో మనకి ఈ ప్రోటీన్స్ కొన్నేమో బయటికి కనిపిస్తూ ఉంటాయి, కొన్నేమో లోపలికి ఉంటాయి కదా. ఆ మునిగి ఉన్నాయి ఓన్లీ మనకి లోపలికి మునిగిపోయి ఉంటాయి. ఒక్క హెడ్ మాత్రమే, ఈ మనకి ప్రోటీన్స్ యొక్క హెడ్ మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రోటీన్స్ యొక్క హెడ్ మాత్రమే మనకి బయటికి కనిపిస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, సీలో మనకి ఐస్ బర్గ్స్ పైకి ఫ్లో అవుతూ ఉంటాయి కదా వింటర్ సీజన్ లో, లేకుంటే మనం పోలార్ మనకి ఆ రీజియన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది, టండ్రా ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు, ఆర్కిటిక్ టండ్రా ప్లేసెస్ లో ఎలా ఉంటాయి, వాటర్ అంతా కూడా మనకి ఐస్ బర్గ్స్ కి వెళ్ళినప్పుడు మనకి ఐస్ గడ్డలు అన్ని కూడా పైకి తేలియాడుతూ కనిపిస్తాయి కదా.
ఇప్పుడు ఈ లిపిడ్ అంతా కూడా ఒక సముద్రంగా తీసుకుంటే దీంట్లో మనకి ఈ ప్రోటీన్స్ అనేవి ఐస్ బర్గ్స్ లా కనిపిస్తాయి అన్నమాట. ప్రోటీన్స్ అనేవి మంచు గడ్డల్లాగా పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ పైకి మొత్తం మిగతా భాగం అంతా కూడా లోపలికి మునిగి ఉంటుంది. కొంత మనకి హెడ్స్ భాగం మాత్రం పైకి తేలుతూ కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ అరేంజ్మెంట్ అంతా ఎలా ఉంటుందంటే ఈ ప్రోటీన్స్ మనకి మొజాయిక్ అరేంజ్మెంట్ లో ఉంటాయి అన్నమాట. ఏంటి ఈ ప్రోటీన్స్ అన్ని మొజాయిక్ అరేంజ్మెంట్ లో ఉంటాయి. నెక్స్ట్ ఈ లిపిడ్స్ తీసుకుంటే ఈ లిపిడ్స్ మనకి 2 పార్ట్స్ గా తీసుకున్నాం కదా, పోలార్ హెడ్స్ అదేవిధంగా పోలార్ టైల్స్ గా తీసుకున్నాం కదా. మనకి ఈ తోక భాగం ఏమో ఏ లక్షణాన్ని కలిగి ఉంటుందంటే జల విరోధ లక్షణాన్ని కలిగి ఉంటుంది. మనకి హెడ్ భాగం ఏమో జలప్రియ లక్షణాన్ని కలిగి ఉంటుంది అనమాట. జలప్రియ లక్షణాన్ని కలిగి ఉండేది ఎవరు? హెడ్. పోలార్ హెడ్ జలప్రియ లక్షణాన్ని కలిగి ఉంటుంది. తోక భాగం ఏమో జల విరోధ లక్షణాన్ని కలిగి ఉంటుంది అనమాట. తోక భాగం జల విరోధ లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు అర్థమైనట్ట అర్థం కానట్ట ఏం చెప్పుకున్నాం మనం? ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాలో ప్రోటీన్స్ అనేవి ఒక మొజాయిక్ అరేంజ్మెంట్ లో ఉంటాయి. దీన్ని ఇంట్రడ్యూస్ చేసినాడు 1972లో సింగర్ అండ్ నికోల్సన్. దీన్ని అరేంజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు మనకి ఫ్లూయిడ్స్ మనకి లిపిడ్స్ తీసుకున్నామంటే ఈ బైలేయర్ ఫార్మేషన్ లో ఒక లైన్ గా అరేంజ్ అయి ఉంటాయి. ఈ లైన్ గా అరేంజ్ అయిన వాటిలో మనకి 2 పార్ట్స్ దీంట్లో కనిపిస్తాయి. 2 పార్ట్స్ ఏంటి? పోలార్ హెడ్ అదేవిధంగా పోలార్ టైల్ గా తీసుకుంటున్నాం. ఈ మనకి పోలార్ హెడ్ ఏదైతే ఉందో ధ్రువ తల భాగం ఏదైతే ఉందో ఇది ఏ లక్షణాన్ని కలిగి ఉంది అంటే జల ప్రియ లక్షణాన్ని కలిగి ఉంది. తోక భాగం ఏమో జల విరోధ లక్షణాన్ని కలిగి ఉంది. మొత్తం ఈ పార్ట్ అంతటినీ కూడా మనం ఈ భాగాన్ని అంతటినీ కూడా ఈ లిపిడ్ ని ఒక సముద్రంగా తీసుకుంటే దీంట్లో ప్రోటీన్స్ అనేవి 2 టైప్స్ గా అరేంజ్ అయి ఉంటాయి. ప్రోటీన్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయమ్మా? 2 టైప్స్ గా అరేంజ్ అయి ఉంటాయి. కొన్ని ప్రోటీన్స్ ఏమో అంతర్గతంగాను కొన్ని ఏమో బహిర్గతంగాను ఇవి అరేంజ్ అయి ఉంటాయి. అంతర్గతంగా కొన్ని అరేంజ్ అయి ఉంటాయి, బహిర్గతంగా అరేంజ్ అయి ఉంటాయి. అంతర్గతంగా ఉన్నాయి మనకి బయటికి మామూలుగా కనిపిస్తుంటాయి, కానీ లోపల అంతర్గతంగా ఉన్నాయి మాత్రం అవి ఈ లిపిడ్స్ లో ఈ లిపిడ్ లేయర్ లో ఏమంటే మునిగిపోయింది. ఓన్లీ మనకి హెడ్ భాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రోటీన్స్ అనేవి ఒక మొజాయిక్ అరేంజ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి మొజాయిక్ అంటే తెలుసు మనకి. ఏం చెప్పుకుంటాము? ఒక టైల్స్ మనం వేసుకున్నప్పుడు అన్ని కూడా అక్కడొకటి అంటించుకోం కదా, అన్ని కూడా ఒక క్రమమైన పద్ధతిలో అరేంజ్ చేస్తుంటాం. ఈ అరేంజ్ చేసిన వాటిని మొజాయిక్ అని పిలుస్తాం కదా. ఈ ప్రోటీన్స్ కూడా ఒక మొజాయిక్ రేషియోలో అవి ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా అరేంజ్ అయి ఉంటాయి. అవి పైకి మాత్రం మనకి ఐస్ బర్గ్ లాగా కనిపిస్తాయి అనమాట. ఎలా కనిపిస్తాయి? ఐస్ బర్గ్ లాగా కనిపిస్తాయి, పైకి తేలుతూ. ఒక మనకి సముద్రంలో ఐస్ బర్గ్స్ అక్కడక్కడ ఐస్ గడ్డలు ఎలా అయితే తెల్లగా తేలుతూ కనిపిస్తాయో ఆ విధంగా మనకి ప్రోటీన్స్ అంతర్గత ప్రోటీన్స్ అనేవి ఈ మనకి లిపిడ్ లేయర్ లో మునుగుతూ పై భాగం మాత్రం తేలుతూ కనిపిస్తుంది అనమాట. ఇది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఏంటది? ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. నెక్స్ట్ నమూనా ఏంటంటే మీసెల్లార్ మోడల్. నెక్స్ట్ ది మీసెల్లార్ మోడల్. మీసెల్లార్ మోడల్. ఈ మీసెల్లార్ మోడల్ ని 1953లో మీసెల్లార్ అనే శాస్త్రవేత్త ఇంట్రడ్యూస్ చేశాడు. 1953లో మీసెల్లార్ అనే శాస్త్రవేత్త మీసెల్లార్ మోడల్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ మీసెల్లార్ తో పాటు మనకి హాఫ్మియర్, హిల్లియర్. మీసెల్లార్, హాఫ్మియర్, ఇంకో శాస్త్రవేత్త పేరేంటమ్మా? హిల్లియర్ అనే శాస్త్రవేత్తలు ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? హాఫ్మియర్ అండ్ మిల్లియర్ అనే శాస్త్రవేత్తలు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట.
మొత్తం మనకి మీ సెల్లార్స్ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాయన్ని బైలేయర్ ఫార్మేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు వరకు ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఎలా ఉన్నాయి, బైలేయర్ ఫార్మేషన్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఇక్కడ లిపిడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే పటలుగా ఏకపటలుగా ఈ విధంగా మీ సెల్లార్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి, మీ సెల్లార్ రూపంలో. వీటి పైన మనకి ప్రోటీన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. వీటి పైన ఎవరు అరేంజ్ అయి ఉంటారు, ప్రోటీన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. మీ సెల్లార్స్ గా అరేంజ్ అయి ఉంటాయి. ఒక్కొక్క మీ సెల్లార్ 40 నుంచి 70 యాంగ్స్ట్రామ్స్ వ్యాసాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఒక్కొక్క మీ సెల్లార్ తీసుకుంటే 40 నుంచి 70 యాంగ్స్ట్రామ్స్. ఒక్కొక్క మీ సెల్లార్ మనకి మీ సెల్లార్ యొక్క వ్యాసం ఎంత ఉంటుంది, 40 నుంచి 70 యాంగ్స్ట్రామ్స్ వ్యాసాన్ని కలిగి ఉంటుంది. ప్లస్ 6 నుంచి 8 మీ సెల్లార్స్ కలిసి మనకి ఒక్కొక్క ప్రతి మీ సెల్లార్లో కూడా ఫాస్ఫోలిపిడ్స్ ఎన్ని ఉంటాయంటే 6 నుంచి 8 ఉంటాయి అన్నమాట. ప్రతి మీ సెల్లార్లో కూడా ఏముంటాయి, ఫాస్ఫోలిపిడ్స్ 6 నుంచి 8 వరకు కలిగి ఉంటాయి అన్నమాట. మనకి అంత్య భాగాలు ఇది కేంద్రకం అనుకున్నాం అనుకోండి. ఈ కేంద్రకం చుట్టూ ఈ అంత్య భాగాలు అంటే టైల్స్ ఉంటాయి కదా, లిపిడ్స్ యొక్క టైల్స్ భాగాలు అమరి ఉండి మనకి ఒక రంధ్రం లాగా కనిపిస్తాయి అన్నమాట. చూడడానికి ఎలా కనిపిస్తున్నాయి, ఒక రంధ్రం లాగా కనిపిస్తాయి అన్నమాట. టైల్స్ భాగాలన్నీ కూడా కేంద్రకం చుట్టూ అరేంజ్ చేయండి. మధ్య భాగం మనకు ఒక రంధ్రం లాగా కనిపిస్తుంటుంది అనమాట. వీటి హెడ్స్ పైన మనకి ప్రోటీన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి అనమాట. ప్రోటీన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి మనకి, మీ సెల్లార్స్ అంటే ఏకపటలికాయుతంగా ఉంటాయి. దీంట్లో మనకి విస్తరిత నమూనా ఏమి కనిపించదు. ఇవన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తాయి, ఏకపటలికాయుతంగా కనిపిస్తాయి. వీటిని మనం పునరావృత ప్రమాణాలుగా పిలుస్తాం అనమాట. ఏంటివి, రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్లాస్మా త్వచంలో ఇవి దగ్గరగా అమరి ఉండి ఏకకేంద్రకంగా ఉంటాయి. ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తున్నాము, మనకి రిపీటెడ్ యూనిట్స్ లేదా పునరావృత ప్రమాణాలుగా పిలుస్తాం అన్నమాట. మనకి మీ సెల్లార్స్ ప్రతి మీ సెల్లార్ తీసుకుంటే ఏంటి 40 నుంచి 70 యాంగ్స్ట్రామ్స్, 40 నుంచి 70 యాంగ్స్ట్రామ్స్ ఇది వ్యాసాన్ని కలిగి ఉంటుంది. ప్లస్ దీంట్లో మనకి ఫాస్ఫోలిపిడ్స్ ఒక్కొక్క మీ సెల్లార్ తీసుకుంటే దీంట్లో 6 నుంచి 8 మీ సెల్లార్స్ అనేవి ఫాస్ఫోలిపిడ్స్ అనేవి మనకి కనిపిస్తుంటాయి అన్నమాట. ఫాస్ఫోలిపిడ్స్ 6 నుంచి 8 ఉంటాయి. ప్రతి మీ సెల్లార్లో కూడా 6 నుంచి 8 ఫాస్ఫోలిపిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. 8 ఇవి కూడా మనకి పూర్వ భాగాలు అంటే దీంట్లో రివర్స్ అన్నమాట. పూర్వ భాగాలు ఏంటంటే జలప్రియ లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఏం కలిగి ఉంటాయి, జలప్రియ లక్షణాన్ని కలిగి ఉంటాయి. పరిధీయ భాగాలు మనకి జల విరోధ లక్షణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా మనకి ప్రోటీన్స్ అనేవి వీటి పై భాగంలో ఇవి కూడా సింగిల్ లేయర్ ఫార్మేషన్ లో పైన కింద కూడా ప్రోటీన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. పైన కింద కూడా ఎవరు అరేంజ్ అయి ఉంటారు, ప్రోటీన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా లిపిడ్ విస్తారంగా తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా మనం సేమ్ ఇలా రౌండ్ గా వేసుకున్నాము. ఎందుకో హోల్ చూపించడం కోసం వీటిని ఏం వేసుకున్నాము, కేంద్రంగా ఇది మధ్యలో మనకి ప్రధానాక్షలాగా కేంద్రం ఉంటుంది, దాని చుట్టూ ఇవి అరేంజ్ అయి ఉంటుంది అనుకుంటున్నాం కదా. అలా కాకుండా వీటిని మనం ఏ విధంగా వేసుకోవచ్చు, సేమ్ ఆ డయాగ్రామ్స్ వేసుకున్నట్టే వీటిని కూడా సేమ్ వేసుకోవచ్చు. ఇలాగా వీటిని సేమ్ వేసుకోవచ్చు అన్నమాట. అది వేసుకున్నట్టే వీటిని కూడా ఇవి ఏం చెప్తున్నావు, వీటిని ఇప్పుడు మనం వేసుకునేవి ఏంటివి, లిపిడ్స్ కదా. వీటిని అరేంజ్ అయ్యి ఎవరుంటారు, ప్రోటీన్స్ అనేవి సింగిల్ లేయర్ ఫార్మేషన్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటివి, సింగిల్ లేయర్ ఫార్మేషన్ లో. ఇక్కడ ఇవేమో లిపిడ్స్ గా తీసుకుంటున్నాము, వీటిని ప్రోటీన్స్ గా తీసుకుంటున్నాం అన్నమాట. ఇవి ఏకపటలికాయుతం కాబట్టి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవి అందుకే మనం ఏక
త్వచ ప్రమాణ నమూనాగా తీసుకుంటాం అన్నమాట. ఇవి ఈ విధంగా చూపించవచ్చు అన్నమాట. వీటిని ఇవి లిపిడ్స్ గా తీసుకుంటున్నాం, వీటిని ప్రోటీన్స్ గా తీసుకుంటున్నాం అన్నమాట. ఇవి ఒకే వరుసలో మనకి రెండు వైపులా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒకే వరుసలో మనకి ప్రోటీన్ పరమాణువులు అమరి ఉంటాయి. ఒకే వరుసలో కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇక్కడ కూడా మనకి ఒకే వరుసలో అవి అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని? హాఫ్ మియర్ అండ్ హిల్లియర్ అనే శాస్త్రవేత్తలు. దీన్ని ఎవరు? హాఫ్ మియర్ అండ్ హిల్లియర్ అనే శాస్త్రవేత్తలు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఏమని పిలుస్తున్నాం? మీ సెల్లార్ మోడల్ నమూనాగా పిలుస్తున్నాం అనమాట. దీన్ని ఏమంటున్నాము? మీ సెల్లార్ మోడల్ నమూనాగా పిలుస్తాం. దీంట్లో కూడా మనకి ఎవరెవరు కనిపిస్తారు? ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రోటీన్స్ అనేవి ఎలా ఉంటాయి? మనకి యాగ ప్రమాణంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని రిపీటెడ్ యూనిట్స్ గా పిలుస్తూ ఉంటాం అనమాట. ఏంటి? ఏకత్వచ ప్రమాణ నమూనాగా వీటిని చెప్తూ ఉంటాం. ఏకత్వచ ప్రమాణ నమూనాగా వీటిని చెప్తూ ఉంటాం అనమాట. ఇది మనకి మీ సెల్లర్ మోడల్. మీ సెల్లర్ మోడల్ గురించి ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.